Hi friends, my name is Kalyanam Shankar. Today we are discussing about that activity 9 from the హీట్ చాప్టర్. ఫ్రెండ్స్, మనము ఈరోజు హీట్ చాప్టర్ నుంచి యాక్టివిటీ 9 చూసుకుంటాం. అయితే యాక్టివిటీ 9 మనకి ఏం అడుగుతుందో, ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ కాండెన్సేషన్. అంటే కాండెన్సేషన్ ప్రాసెస్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. నెక్స్ట్ దానికి ఒక ఎగ్జాంపుల్ విత్ ఎగ్జాంపుల్స్తో మనము కాండెన్సేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంట. ఫస్ట్ వాట్ ఈస్ ద కాండెన్సేషన్ అని తెలుసుకున్నట్టయితే కాండెన్సేషన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్, అంటే కాండెన్సేషన్ ఏం చెప్తుందంటే యాజ్ ద పేస్ చేంజ్ ఫ్రమ్ గ్యాస్ టు లిక్విడ్. అంటే గ్యాసెస్ పేస్ నుంచి లిక్విడ్ పేస్లోకి కన్వర్ట్ అయ్యేదాన్ని మనం ఏమంటామంటే కాండెన్సేషన్ అని అంటారనమాట. సో ఈ కాండెన్సేషన్ అనేది ఏం ప్రాసెస్ అని అంటే ఇట్ ఈజ్ ఏ వార్మింగ్ ప్రాసెస్. ఇది ఒక వార్మింగ్ ప్రాసెస్ అనమాట. సో ఈ విధంగా మనం దీన్ని రాసుకుంటాము. అయితే ఇక్కడ చూడండి, ద పేస్ ఈ చేంజ్డ్ ఫ్రమ్ గ్యాస్ టు లిక్విడ్ ఈజ్ కాల్డ్ కాండెన్సేషన్. It is a warming process. The liquid is changed to gaseous phase is called evaporation. Evaporation is a cooling process. అయితే దీనికి ఒక ఎగ్జాంపుల్స్ అని కూడా చెప్పాడు కదా. సో ఎగ్జాంపుల్ చూసినట్టయితే ప్రొసీజర్ ఫస్ట్ ఏంటంటే ప్లేస్ ఏ గ్లాస్ టంబ్లర్ ఆన్ ద టేబుల్. ఒక టేబుల్ మీద ఒక గ్లాస్ టంబ్లర్ అనేది మనము ఇక్కడ పెట్టేసినాం అనమాట, ఈ గ్లాస్ టంబ్లర్. నెక్స్ట్ ఏం చేయాలంటే త్రూ సమ్ ఐస్ క్యూబ్స్ అప్ టు హాఫ్ ఆఫ్ ఇట్స్ హైట్. అంటే హాఫ్ ఆఫ్ హైట్ కంటే కొద్దిగా ఎక్కువ ఐస్ క్యూబ్స్ అనేటివి దీంట్లో త్రూ చేయాలంట. దీంట్లో వేసేసినాం ఇవన్నీ కూడా ఐస్ క్యూబ్స్. చూడండి ఇక్కడ ఐస్ క్యూబ్స్, ఇవన్నీ కూడా టోటల్ కూడా ఐస్ క్యూబ్స్ అనమాట. అయితే ఇక్కడ అబ్జర్వేషన్ ఏం అబ్జర్వ్ చేయాలంటే దేర్ ఆర్ droplets form outside of the glass. Some water droplets form on the outside of the glass. ఒక టేబుల్ తీసుకొని టేబుల్ పైన వచ్చేసి ఒక గ్లాస్ టంబ్లర్ పెట్టేసి దాంట్లో కొన్ని ఐస్ క్యూబ్స్ని త్రో చేయాలన్నట్టు త్రో చేసేసినాం. త్రో చేసిన ఆఫ్టర్ సమ్ టైమ్ ఏం అబ్జర్వ్ చేసినట్టు ఆఫ్టర్ సమ్ టైమ్ వీ అబ్జర్వ్ దట్ సమ్ వాటర్ డ్రాప్లెట్స్ ఆర్ ఫార్మింగ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద గ్లాస్ టంబ్లర్. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా వాటర్ మాలిక్యూల్స్ అనమాట. వాటర్ డ్రాప్లెట్స్ అన్నీ కూడా ఇక్కడ అవుట్ సైడ్ ఆఫ్ ద గ్లాస్ మీద ఫామ్ అయినాయి. వాటర్ డ్రాప్లెట్స్ ఫార్మింగ్ ఆన్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద గ్లాస్. అయితే దానికి రీజన్ ఏంటి అని మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ద రీజన్ ఈజ్ ద సరౌండింగ్ ఎయిర్. అంటే ఇక్కడ గ్లాస్ టంబ్లర్ పెట్టేసినాం, దాంట్లో వాటర్ వేసేసినాం. ఈ టోటల్ కూడా ఈ సరౌండింగ్ మీడియం అంతా కూడా ఏమిటంటే సరౌండింగ్ ఎయిర్ కంటైన్ వాటర్ మాలిక్యూల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ వేపర్. ఎలా ఉంటాయంట, ఈ గ్లాస్ టంబ్లర్ చుట్టూ కూడా మొత్తం కూడా వాటర్ డ్రాప్లెట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ వాటర్ డ్రాప్లెట్స్ ఏ ఫామ్లో ఉన్నాయంట ఇది చెప్పాడు. ద సరౌండింగ్ ఎయిర్ కంటైన్స్, ఈ సరౌండింగ్ ఎయిర్ అంతా కూడా వాటర్ మాలిక్యూల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ వేపర్లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వాటర్ వేపర్ ఫామ్లో ఉన్నాయి. అండ్ అవి వచ్చేసి స్ట్రైక్ ద సర్ఫేస్ ఆఫ్ ద గ్లాస్ టంబ్లర్. ఈ ఎయిర్ మాలిక్యూల్స్ ఇక్కడ చూడండి, ఎయిర్ మాలిక్యూల్, ఇక్కడ కూడా ఎయిర్ మాలిక్యూల్. సో ఇక్కడంతా కూడా ఎయిర్ మాలిక్యూల్, హియర్ ఆల్సో ఎయిర్ మాలిక్యూల్, హియర్ ఆల్సో ఎయిర్ మాలిక్యూల్. ఈ ఎయిర్ మాలిక్యూల్స్ అన్నీ కూడా గ్లాస్ టంబ్లర్ చుట్టూ ఉంటాయి. ఏ ఫామ్లో ఉంటాయంట, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ వేపర్ ఫామ్లో ఉన్నాయి. వచ్చి ఇవన్నీ ఏమవుతాయి, ద వాటర్ వేపర్లో ఉన్నాయి. అండ్ స్ట్రైక్ ద గ్లాస్ టంబ్లర్, అంటే ఐస్ క్యూబ్స్ చేసిన గ్లాస్ టంబ్లర్ని ఏం జరుగుతుందంట స్ట్రైక్ చేస్తుంది. స్ట్రైక్ ద గ్లాస్ టంబ్లర్ విచ్ ఈస్ లాస్ దేర్ కైనెటిక్ ఎనర్జీ. ఇప్పుడు ఏమవుతాయంట, వాటర్ మాలిక్యూల్స్ అన్నీ కూడా ఇలా వచ్చేసి అన్నీ కూడా ఏమవుతాయంటే ఇక్కడ ఉండే గ్యాస్, అంటే ఇక్కడ గ్లాస్ టంబ్లర్ని ఏం చేస్తాయంటే స్ట్రైక్ చేస్తాయి. ఎప్పుడైతే ఈ హాట్ ఎయిర్ అంటే వాటర్ వేపర్గా ఉండేటువంటి ఈ ఎయిర్ ఎప్పుడైతే ఈ కూల్గా ఉన్నటువంటి గ్లాస్ టంబ్లర్ని స్ట్రైక్ చేస్తాయో అప్పుడు ఈ వాటర్ వేపర్ దాంట్లో ఉండే కైనెటిక్ ఎనర్జీని లాస్ అయిపోతాయి అంట. సో లాస్ అయిపోయి ఏమవుతుందంటే అవన్నీ కూడా గ్యాస్ స్టేట్లో నుంచి లిక్విడ్ స్టేట్లోకి కన్వర్ట్ అయ్యి వాటర్ వేపర్ కాస్త ఏమవుతుందంటే వాటర్ డ్రాప్లెట్స్గా ఇక్కడ మనకి ఫామ్ కావడం మనం ఈ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఇన్ దిస్ రీజన్ విచ్ లోయర్ ద టెంపరేచర్ ఆఫ్ ద వేపర్ అండ్ ఇట్ టర్న్ ఇంటూ డ్రాప్లెట్స్. ఏమవుతాయంట ఇక్కడ లోయర్ ద టెంపరేచర్ ఆఫ్ వేపర్ చెప్పాను కదా, ఇదంతా కూడా వాటర్ వేపర్ అంతా కూడా ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ గ్లాస్ యొక్క సరౌండింగ్ మొత్తం కూడా వాటర్ వేపర్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ ప్రజెంట్ అయ్యి ఉండే వాటర్ వేపర్ స్టేట్లో ఉంటాయి అనమాట, అంటే గ్యాసెస్ స్టేట్లో ఉంటాయి. ఈ గ్యాసెస్ స్టేట్లో ఉండేటువంటి వేపర్ ఏమవుతుందంట లోయర్ ద టెంపరేచర్ ఆఫ్ ద వేపర్ అండ్ ఇట్ టర్న్ టు డ్రాప్లెట్స్. ఎప్పుడైతే ఈ వేపర్ స్టేట్లో ఉండే వాటర్ మాలిక్యూల్స్ వచ్చి ఎప్పుడైతే ఈ గ్లాస్ టంబ్లర్ని స్ట్రైక్ చేస్తాయో దే ఆర్ లాస్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ అండ్ లాస్ దేర్ టెంపరేచర్ అండ్ టర్న్ ఇంటూ డ్రాప్లెట్స్.
గ్యాస్ మాలిక్యూల్స్ అన్నీ కూడా దాంట్లో ఉండే టెంపరేచర్ని డిక్రీజ్ అవుతాయి. ఎప్పుడైతే టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుందో దాంట్లో ఉండే కైనెటిక్ ఎనర్జీ కూడా డిక్రీజ్ అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ ఎప్పుడైతే డిక్రీజ్ అవుతుందో దే ఆర్ టర్న్ ఇంటూ డ్రాప్లెట్స్. ఇక్కడ మనకి డ్రాప్లెట్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి ఫామ్ కావడం మనము ఈ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తాము. ఏదైనా ఒక మాస్ ఆఫ్ ద బాడీ అయినా అది గ్యాస్ స్టేట్ అయినా లిక్విడ్ స్టేట్ అయినా దాంట్లో ఉండే టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయిపోతే ఏమవుతుంది అంటే దాంట్లో ఉండే కైనెటిక్ ఎనర్జీ కూడా డిక్రీజ్ అయిపోతుంది. కైనెటిక్ ఎనర్జీ ఎప్పుడైతే డిక్రీజ్ అవుతుందో అవి ఏమవుతాయంటే దాని యొక్క పేస్ని చేంజ్ చేసుకుంటాయి. అక్కడ ఈ పేసే గ్యాసెస్ పేస్ టు లిక్విడ్ పేస్. గ్యాస్ ఇక్కడంతా గ్యాస్గా ఉంది, ఎప్పుడైతే దీన్ని స్ట్రైక్ అయిందో ఇక్కడ వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఫామ్ కావడం మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ రీజన్లో చూసినట్టే థర్డ్ పాయింట్, ద ఎనర్జీ లాస్ట్ బై ద వాటర్ మాలిక్యూల్ ఇన్ ఎయిర్ ఈజ్ గెయిన్డ్ బై ద మాలిక్యూల్ ఆఫ్ ద గ్లాస్ టంబ్లర్. అంటే ఏమవుతుందంటే ఇక్కడ గ్యాసెస్ స్టేట్లో ఉండే వ్యాపరు ఎప్పుడైతే ఈ గ్లాస్ టంబ్లర్ని స్ట్రైక్ చేస్తుందో దే ఆర్ లాస్ దేర్ కైనెటిక్ ఎనర్జీ అండ్ టర్న్ ఇంటూ వాటర్ డ్రాప్లెట్స్. అయితే ఇక్కడ ఈ హాట్ ఎయిర్ అనేది ప్రతిసారి వచ్చి ఈ గ్లాస్ టంబ్లర్ని స్ట్రైక్ అవడం వల్ల ఇన్సైడ్ ఆఫ్ ద ఐస్ ఆర్ ఇన్సైడ్ ఆఫ్ ద గ్లాస్ టంబ్లర్ ఆఫ్ వాటర్ విల్ చేంజ్ its pace ice to water and increase their kinetic energy because of increase their temperature. అంటే హాట్ ఎయిర్ దీని మీనింగ్ ఏంటంటే ఈ పాయింట్ యొక్క మీనింగ్ ఎప్పుడైతే వాటర్ డ్రాప్లెట్స్ ఇక్కడ వాటర్ వ్యాపర్ అనేది కంటిన్యూగా ఇక్కడ ఉండే కోల్డ్ గ్లాస్ అంటే ఐస్ క్యూబ్స్ ఉండే గ్లాస్ని స్ట్రైక్ కావడం వల్ల ఏమవుతుందంటే ఈ గ్యాసెస్ ఈ వ్యాపర్ యొక్క టెంపరేచర్ డిక్రీజ్ అయ్యి దీంట్లో ఉండే కైనెటిక్ ఎనర్జీ డిక్రీజ్ అయ్యి అవి గ్యాసెస్ స్టేట్లో నుంచి గ్యాసెస్ స్టేట్ టు లిక్విడ్ స్టేట్లోకి కన్వర్ట్ అయిపోతాయి. అయితే ఈ గ్యాసెస్ స్టేట్లో ఉండేటువంటి ఈ టెంపరేచర్ మొత్తం అంటే కైనెటిక్ ఎనర్జీ ఎక్కడ పోతాయంటే ఇన్సైడ్ ఆఫ్ ద గ్లాస్ టంబ్లర్లో ఉండే ఐసు లేదంటే గ్లాస్ టంబ్లర్లో ఉండే కోల్డ్ వాటరు అవుట్ సైడ్ నుంచి వచ్చే మొత్తం హీట్ ఎనర్జీని రిక్వైర్డ్ చేసుకొని దీంట్లో ఉండే టెంపరేచర్ని రైజ్ చేసుకొని దీంట్లో ఉండే కైనెటిక్ ఎనర్జీ కూడా రైజ్ అవుతుంది అని చెప్తాము. గ్రాడ్యువల్లీ ఇట్ ఇంక్రీజ్ ఇట్స్ టెంపరేచర్, గ్రాడ్యువల్లీ ఇట్స్ డిక్రీజ్ ఇట్స్ టెంపరేచర్, గ్రాడ్యువల్లీ ఇట్స్ అంటే ఇక్కడ గ్లాస్ టంబ్లర్లో ఉండే వాటర్ ఆర్ ఐస్ క్యూబ్స్ అనేవి దాని యొక్క కైనెటిక్ ఎనర్జీని ఇంక్రీజ్ చేసుకుంటాయి. అవుట్ సైడ్ ఆఫ్ ద వాటర్ వ్యాపర్ అనేది దాని యొక్క టెంపరేచర్ డిక్రీజ్ అయితే దీంట్లో ఉండే కైనెటిక్ ఎనర్జీ కూడా ఏమవుతుందంటే చేంజ్ అయిపోతుంది. చేంజ్ అయిపోయి ఇక్కడ గ్యాస్ స్టేట్ టు లిక్విడ్ స్టేట్గా మారిపోతుంది. ఇవన్నీ కూడా అందుకే వాటర్ డ్రాప్లెట్స్ అనేటివి గ్లాస్ టంబ్లర్ మీద ఇక్కడ ఫామ్ అవుతాయని మనం ఇక్కడ ఈ పాయింట్లో అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, hence the average kinetic energy of the glass molecules increases, which in turn transferred టు వాటర్ మాలిక్యూల్ ఇన్ ద గ్లాస్. ఏమవుతుందంటే ఇక్కడ ఏవైతే ఐస్ క్యూబ్స్ అనేవి ఉంటాయో కంటిన్యూగా అవుట్ సైడ్ నుంచి వచ్చే గ్యాస్ మాలిక్యూల్స్కి ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ టెంపరేచర్ ఉండే గ్యాస్ మాలిక్యూల్స్ వచ్చి ఇక్కడ ఉండే గ్లాస్ టంబ్లర్ని స్ట్రైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇవి దాని యొక్క టెంపరేచర్ని చేంజ్ చేసుకొని కైనెటిక్ ఎనర్జీ చేంజ్ చేసుకొని గ్యాస్ స్టేట్ టు లిక్విడ్ స్టేట్గా మారిపోతుంది. కానీ గ్లాస్ లోపల ఉండే వాటర్ మాలిక్యూల్స్ ఏమవుతాయంటే వాటర్ మాలిక్యూల్స్ ఆర్ ఐస్ క్యూబ్స్ బయట నుంచి వచ్చే హీట్ ఎనర్జీని ప్రతిసారి కంటిన్యూగా రిక్విడ్ చేసుకొని ఇవి దాని యొక్క పేస్ని చేంజ్ చేసుకొని దాంట్లో ఉండే టెంపరేచర్ని చేంజ్ చేసుకొని దాంట్లో ఉండే కైనెటిక్ ఎనర్జీని కూడా చేంజ్ చేసుకుంటాయి అని చెప్తా ఉన్నాను అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే గ్యాస్ మాలిక్యూల్స్ స్ట్రైక్ చేయి వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఇక్కడ సర్ఫేస్ మీద ఫామ్ అవుతాయి. కానీ గ్లాస్ లోపల ఉండే వాటర్ కోల్డ్ వాటర్ ఆర్ ఐస్ క్యూబ్స్ కొన్ని టెక్స్ట్ బుక్లో అంటే కొన్ని బుక్స్లో ఐస్ క్యూబ్స్ అంటారు, కొన్ని టెక్స్ట్ బుక్లో వచ్చేసి లేదంటే కొన్ని మెటీరియల్ వచ్చేసి కోల్డ్ వాటర్ అని చెప్తాను. నేను ఇక్కడ ఐస్ క్యూబ్స్ తీసుకున్నాను. ఈ ఐస్ క్యూబ్స్ అనేటివి మెల్లగా స్లోగా వాటర్గా కన్వర్ట్ కావడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. దాంట్లో ఉండే టెంపరేచర్ చేంజ్ కావడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. దాంట్లో ఉండే కైనెటిక్ ఎనర్జీ కూడా చేంజ్ కావడం మనకి అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. సో ఈ విధంగా ఏమవుతుందంటే గ్యాస్ స్టేట్ టు లిక్విడ్ స్టేట్గా మారిపోతుందని మనం ఇక్కడ చెప్తాం. కాంక్లూజన్ ఫైనల్గా ఏం చేస్తామంటే సో ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ ఇన్ గ్లాస్ ఇంక్రీజెస్. అంటే గ్లాస్ లోపల ఏమవుతుందంటే కంటిన్యూగా హాట్ ఎయిర్ వచ్చేసి మనకి స్ట్రైక్ అవడం వల్ల దీంట్లో ఉండే టెంపరేచర్ ఏమవుతుందంటే చేంజ్ అయిపోతుంది. అయితే ఇక్కడ బయట ఉండే ఎయిర్ మాలిక్యూల్స్ అంటే వాటర్ వేపర్ ఉంది కదా ఇక్కడ ఈ టోటల్ కూడా బయట వాటర్ వేపరు. ఈ వాటర్ వేపర్ కంటిన్యూగా దీన్ని ఐస్ క్యూబ్స్ని లేదంటే ఈ కోల్డ్ గ్లాస్ని స్ట్రైక్ చేయడం వల్ల ఇక్కడ ఉండే వాటర్ వేపర్ స్టేట్లో ఉండే ఈ గ్యాస్ వచ్చేసి
దాని యొక్క హీట్ ఎనర్జీ అనేది లాస్ అయిపోయి దాంట్లో ఉండే కైనెటిక్ ఎనర్జీ లాస్ అయిపోయి అది ఏమవుతుందంటే గ్యాసెస్ స్టేట్లో నుంచి లిక్విడ్ స్టేట్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎనర్జీ అండ్ టెంపరేచర్ టు వాటర్ ఇన్ గ్లాస్. దిస్ ఈస్ కాల్డ్ కాండెన్సేషన్. కాండెన్సేషన్ మీన్స్ ద పేస్ ఈస్ చేంజ్ ఫ్రమ్ గ్యాస్ టు లిక్విడ్. ఇక్కడేమో గ్యాసెస్ స్టేట్లో ఉండే, ఇక్కడ కూడా గ్యాస్ స్టేట్, ఇక్కడ కూడా గ్యాస్ స్టేట్, ఇక్కడ కూడా గ్యాస్ స్టేట్, ఇక్కడ కూడా గ్యాస్ స్టేట్. ఎప్పుడైతే దీని వచ్చి స్ట్రైక్ చేసినాయో ఈ గ్యాస్ కాస్త ఏమైంది, వాటర్ డ్రాప్లెట్గా మారిపోయింది. ద వాటర్ డ్రాప్లెట్స్ ఆర్ ఫార్మింగ్ ఆన్ ద గ్లాస్ టంబ్లర్ సర్ఫేస్, అవుట్ సైడ్ ఆఫ్ ద గ్లాస్ టంబ్లర్ సర్ఫేస్ దగ్గర ఇవన్నీ కూడా ఫామ్ అయినాయి. కాండెన్సేషన్ ఈజ్ ద పేస్ చేంజ్ ఫ్రమ్ గ్యాస్ టు లిక్విడ్. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఈ యాక్టివిటీ 9 అనేది తెలుసుకుంటాము. సో ఇదే కదా మనకి ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ కాండెన్సేషన్. కాండెన్సేషన్ ప్రాసెస్ పేస్ చేంజ్ ఫ్రమ్ గ్యాస్ టు లిక్విడ్. అండ్ ఇట్స్ ఎగ్జాంపుల్స్ ఏంటివంటే మనకి ఇక్కడ గ్లాస్ టంబ్లర్ తీసుకున్నాము, నెక్స్ట్ వచ్చేసి ఏవైనా కానీ సాఫ్ట్ కూల్ డ్రింక్ బాటిల్ తీసుకున్నప్పుడు దాన్ని బయటకు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ హాట్ ఎయిర్ మాలిక్యూల్స్ వచ్చేసి ఏమవుతుందంటే స్ట్రైక్ చేసి అవన్నీ కూడా లిక్విడ్ స్టేట్గా మారిపోయి ఆ సాఫ్ట్ డ్రింక్ బాటిల్ సర్ఫేస్ మీద అన్ని వాటర్ డ్రాప్లెట్స్ అన్ని ఫామ్ కావడం కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద అబోవ్ యాక్టివిటీ. ఈ క్వశ్చన్స్ అనేది దీని మీద ఏమన్నాడంటే ఇన్ ఎర్లీ మార్నింగ్ టైం డ్యూరింగ్ వింటర్ యూ మైట్ హ్యావ్ నోటీస్ దట్, అంటే ఎర్లీ మార్నింగ్లో లేకపోతే వింటర్ టైంలో మనం చూసినట్టయితే వీ నోటీస్ దట్ మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ ఆన్ ద విండో ప్యాన్స్, ఫ్లవర్స్, గ్రాస్ ఎక్సెట్రా. హౌ దీస్ వాటర్ డ్రాప్లెట్స్ ఆర్ ఫామ్, వాటర్ డ్రాప్లెట్స్ అనేది ఎలా ఫామ్ అవుతాయని అడిగాడు. అయితే ఇక్కడ చూసినట్టయితే డ్యూరింగ్ వింటర్ సీజన్, అంటే వింటర్ సీజన్ టైంలో ఇన్ ద నైట్ టైం, ఎస్పెషల్లీ నైట్ టైమ్స్లో ద అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ గోస్ డౌన్. మనకు తెలుసు డే టైంలో కంటే నైట్ టైంలో లేకపోతే ఎర్లీ మార్నింగ్ టైంలో టెంపరేచర్ అనేది చాలా కూలెంట్గా ఉంటుంది, చాలా కూల్ టెంపరేచర్ అనేది ఉంటుంది అనమాట. అయితే ద సర్ఫేస్ ఆఫ్ విండో ప్యాన్స్ అండ్ ఫ్లవర్స్ అండ్ గ్రాసెస్ ఎక్సెట్రా, అంటే ప్యాన్స్ అయినా ఫ్లవర్స్ అయినా సీట్ కవర్స్ అయినా గ్రాసెస్ మీద ఏంటంటే బికమ్స్ కోల్డర్, అవి కూడా చాలా కూల్డ్గా అయిపోతాయి అనమాట. అయితే ద ఎయిర్ నియర్ దెమ్, అంటే ఏదైతే సర్ఫేస్ ఉందో ఆ సర్ఫేస్కి దగ్గరగా ఉండేటువంటి సరౌండింగ్లో ఎయిర్ నియర్ దెమ్ బికమ్స్ సాచురేటెడ్ విత్ వేపర్. ఎలా ఉంటాయంటే సాచురేటెడ్ వేపర్ అనేది అక్కడంతా ఉంటుందంటే వాటర్ వేపర్ అనేది ఉంటుంది ఆ సర్ఫేస్ దగ్గర. అండ్ కాండెన్స్ బిగిన్స్, కాండెన్స్ అంటే ఏంది, అక్కడ సరౌండింగ్ మొత్తం కూడా గ్యాసెస్ స్టేట్లో ఉంటుంది. ఆ గ్యాసెస్ స్టేట్లో నుంచి ఏమవుతుందంటే కాండెన్స్డ్ బిగిన్, అంటే గ్యాసెస్ స్టేట్లో నుంచి లిక్విడ్ స్టేట్లోకి కన్వర్ట్ కావడం స్టార్ట్ అయిపోతుంది. ద వాటర్ డ్రాప్లెట్స్ కొద్దిసేపటి తర్వాత ఏమవుతుందంటే ద వాటర్ డ్రాప్లెట్స్ కాండెన్స్డ్ ఆన్ ద సచ్ సర్ఫేస్ ఆర్ నౌన్ యాజ్ డ్యూ. దాన్నే మనం ఏమంటామంటే డ్యూ అని అంటాం అనమాట. ఆ సర్ఫేస్ దగ్గర ఏమవుతుందంటే ఏవైతే గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయో వాటర్ వేపర్ ఉందో ఆ వాటర్ వేపర్ ఏమవుతుందంటే అలా సరౌండింగ్ మీడియం అంతా ఉంటుంది అనమాట లో టెంపరేచర్ దగ్గర. ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ టైం అంతా కంప్లీట్ అవుతుందో అవన్నీ కూడా ఏమవుతుందంటే గ్యాస్ వేపర్ అంటే వాటర్ వేపర్లో నుంచి ఎలా మారిపోతుందంటే ఇక్కడ ఉండే వాటికి స్ట్రైక్ అయ్యి అవి లిక్విడ్ స్టేట్గా మనకి మారిపోతాయి. సో ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంటే డ్యూ అని అంటాం అనమాట. ద వాటర్ డ్రాప్లెట్స్ కాండెన్స్డ్ ఆన్ సచ్ సర్ఫేస్ ఆర్ నౌన్ యాజ్ డ్యూ, అంటే వాటర్ డ్రాప్లెట్స్ సర్ఫేస్ మీద ఫామ్ అయ్యేదాన్ని మనం ఏమంటామంటే డ్యూ అని అంటాము. అదే గ్యాస్ స్టేట్లో నుంచి లిక్విడ్ స్టేట్లోకి కన్వర్ట్ అయ్యేదాన్ని మనం ఏమంటామంటే కాండెన్సేషన్ అంటాం. లిక్విడ్లో నుంచి గ్యాస్లోకి కన్వర్ట్ అయ్యేదాన్ని మనం ఏమంటామంటే ఎవాపరేషన్ అంటాం. సో ఈ విధంగా మనం వీటిని తెలుసుకుంటాం.